కొంతమంది సెలబ్రిటీలు ఏం మాట్లాడతారో ఎందుకు మాట్లాడతారో అర్థం కాదు. తాము ఏదో మాట్లాడదామని మాట్లాడేసి తర్వాత ఆడియన్స్ చేతికి చిక్కి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూ ఉంటారు. తాజాగా మరోసారి అలాంటి సంఘటన ఎదురైంది నిర్మాత నాగవంశికి. ఆయన నిర్మాతగా వస్తున్న లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్. నందమూరి నరసింహం బాలకృష్ణ హీరోగా వస్తున్న ఈ సినిమాని దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కిస్తున్నారు. వాల్తేరు వీరయ్య లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత బాబీ తెరకెక్కిస్తున్న సినిమా కావడం, అందులోనూ నందమూరి నరసింహం బాలకృష్ణ హీరో అవుతుండడంతో ఈ సినిమా పైన ముందు నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఇటీవల విడుదలైన డాకు మహారాజ్ టీజర్ కి ఏ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందులో బాలకృష్ణ ప్రెజెన్స్ కి, ఆయన కనిపించిన తీరుకి, ఇక ఆయన డైనమిజానికి తగ్గట్టుగా తమను అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అప్పటి వరకు NBK 109 గా ఉన్న ఈ సినిమా డాకు మహారాజ్గా పేరు మార్చుకొని అనూహ్యంగా ఈ సినిమా పైన అంచనాలు పెంచేసుకుంది. ఈ మూవీ టీజర్ కి ముందు టీజర్ కి తర్వాత అన్నట్టుగా మారింది డాకు మహారాజ్ సినిమా. దీంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమా థియేటర్స్లోకి వస్తుంది, చూసి ఆనందించాలని అటు నార్మల్ ఆడియన్స్ కానీ ఇటు నందమూరి ఫ్యాన్స్ కానీ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్ పనిలో వేగం పెంచారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు నిర్మాత నాగవంశి. ఇక తను ఈ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన దేవరా సినిమా పైన సంచలన కామెంట్స్ చేశారు. దేవర సినిమాని మేము భారీ అంచనాల మధ్య విడుదల చేసాం. ఈ సినిమా విడుదల హక్కులను కూడా మేము చాలా చోట్ల తీసుకున్నాము. అందుకే ఈ సినిమా పైన భారీ అభిమానులు కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టే సినిమా కూడా పర్ఫార్మెన్స్ చేస్తుందని అనుకున్నాము. సినిమా చూసిన తర్వాత నాకు కొంచెం నెగిటివ్గానే అనిపించింది. సినిమా ప్రథమార్థం ఏదైతే ఉందో, సినిమా ఫస్ట్ హాఫ్ దేవర క్యారెక్టర్ ఎప్పటివరకు అయితే ఉంటుందో అప్పటి వరకు సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉందని, ఆ తర్వాత సినిమా మెల్లగా డ్రాప్ డౌన్ అవుతూ వచ్చిందని, క్లైమాక్స్కి వచ్చేసరికి కొంత నీరసం కూడా వచ్చేసింది. అందుకే దేవర సినిమా నన్ను ఫుల్ లెంత్ లో సాటిస్ఫై చేయలేదు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. దీంతో నాగవంశి చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ నాగవంశిని సోషల్ మీడియా వేదికగా తీవ్రమైన ట్రోల్స్ చేస్తున్నారు. నీ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ చేసుకునేది ఉంటే దాని గురించి మాట్లాడుకోవాలి కానీ ఆల్రెడీ విడుదలై సూపర్ హిట్ సాధించిన సినిమా గురించి ఇలాంటి అనవసరమైన కామెంట్స్ చేయడం సరికాదంటూ కూడా ఆయన పైన కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో దేవర సినిమాపై నిర్మాత నాగవంశి చేసిన కామెంట్స్ పై మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా పల్లవి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.